అందంగా కనిపించే ఒక అమ్మాయి చేతిలో స్ట్రాబెర్రీ పట్టుకుని ఒక అబ్బాయికి తినిపిస్తుంది. కానీ ఆ ముగ్గురిలో ఒక అబ్బాయికి మాత్రం ఆ అమ్మాయి అసలు రూపం కనిపిస్తోంది. ఆమె ఇస్తున్నవి స్ట్రాబెర్రీలు కాదు, అవి కుళ్ళిన పురుగులు. కానీ అది తన కంటి చూపు మాయ అని అనుకుని ఆ అబ్బాయి స్ట్రాబెర్రీ తింటాడు. ఆమె ఇచ్చిన బంగారు యాపిల్ తినగానే ఒక్కసారిగా అతని కళ్ళు తెరుచుకుంటాయి. టేబుల్ మీద చూసిన ప్రతిదీ మాయ అని తెలిసిపోతుంది. అక్కడ అందమైన విందులు లేవు, కేవలం కుళ్ళిన పురుగులు మాత్రమే ఉన్నాయి. ఆ అందమైన అమ్మాయిలు అసలు వారు అమ్మాయిలే కాదు, ఒక్కొక్కరు ఒక్కో దెయ్యం. ఆ అబ్బాయి ఏమీ తెలియనట్టు నటిస్తూ తనిద్దరు స్నేహితుల దగ్గరకు వెళతాడు. వాళ్ళు ఒక చచ్చిన ఎలుకను తింటూ ఉంటారు. వెంటనే వారిని పక్కకు తీసుకెళ్లి నిజం చెబుతాడు. కానీ వాళ్ళు ఇంకా మాయలోనే ఉంటారు. ఏమి చెయ్యాలో అర్థం కాక ఆ అబ్బాయి ఇద్దరిని ఒక్కో చెంపదెబ్బ కొడతాడు. ఆ దెబ్బలతోనే వాళ్ల మాయ కళ్ళు తెరుచుకుంటాయి. ముగ్గురు వెంటనే గుహ నుంచి బయటపడేందుకు పరిగెడతారు. కొంతసేపటికి బయటకు వెళ్లే మార్గం కనబడుతుంది. కానీ ఆ సమయంలోనే ఆ దెయ్యం గుహను మూయడానికి వస్తుంది. ఎలాగోలా పోరాడుతూ ముగ్గురు గుహ నుండి బయటపడతారు. అప్పుడు ఆ అబ్బాయికి గుర్తు వస్తుంది, ఈ నదిలో ఒక శక్తివంతమైన ఖడ్గం దాగి ఉంది. కానీ దానిని కాపాడుతూ ఒక గడ్డి రాక్షసుడు కూడా ఉన్నాడు. ధైర్యంగా ఆ అబ్బాయి నీటిలోకి దిగి ఖడ్గాన్ని తాకగానే గడ్డి రాక్షసుడు అతన్ని నీళ్లలో ముంచి చంపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆ అబ్బాయి భయపడడు. తన ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడుతూ ఖడ్గంతో ఆ గడ్డి రాక్షసుడిని చంపేసి నీళ్లలోంచి బయటకి వస్తాడు.